Subscribe to Kumari Kathalu. వెంకటాపురం అనే గ్రామంలో మీరా అనే మహిళ ఉండేది. తనకు ఎంతో చక్కని పొడవైన జుట్టు ఉండేది. మీరాకి ఉన్న పొడవైన జుట్టును చూసి గ్రామంలోని మహిళలు అందరూ ఎంతో ఆశ్చర్యపోయేవారు. అలానే పొగుడుతూ ఉండేవారు తనని. ఆ పొగడ్తలకు మీరాలోని అహంకారం పెరగసాగింది. అందరితో పొగరుగా ఉండేది. మీరా ఇంటి ఎదుట వాణి అనే మహిళ ఉండేది. తనకు తలపై జుట్టు ఉండేది కాదు. కానీ వాణి ఎంతో మంచి మనసు కలది. ఎవ్వరినీ బాధ పెట్టేది కాదు. ఒకరోజు మీరా వాణితో ఇలా అంటుంది. వాణి, ఏం చేస్తున్నావు వాణి? ఇదిగో ఇలా చూడు, ఈ రోజు నేను కొత్త రకపు జడ వేసుకున్నాను. ఎలా ఉందో చెప్పు అని అడుగుతూనే, అయ్యో, నీకు జడ ఉంటే బాగుండేది. నాలా రోజు కొత్త రకపు జడ వేసుకునేదానివి అని అంటూ వాణిని మాటలతో ఎంతో బాధపెట్టింది. మీరా మాటలకు బాధపడిన వాణి అలా నడుచుకుంటూ బాధతో గ్రామం చివరలో ఉన్న తామర పువ్వుల కొలను దగ్గరకు వెళ్తుంది. ఆ తామర పువ్వుల కొలను అంటే వానికి ఎంతో ఇష్టము. వాణి తన మనసు బాలేనప్పుడు ఆ కొలను దగ్గరికి వచ్చి కాసేపు సమయం గడిపి వెళ్ళేది. ఈ పువ్వులు అందంగా ఉన్నాయి, కానీ నేనెందుకు అందంగా లేను అని అనుకుంటూ తనలో తానే బాధపడుతూ ఉండగా అక్కడికి ఒక పెద్దవ్వ వచ్చింది. పెద్దవ్వ ఇలా అంటుంది. ఏమైంది వాణి? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు మా వాణి. అప్పుడు వాణి పెద్దవ్వతో ఇలా అంటుంది. ఏడుస్తూ తన బాధని చెప్పుకుంటుంది ఇలా. పెద్దవ్వ, నేను అందంగా లేనని అందరూ ఎగతాళి చేస్తున్నారు. చాలా బాధగా ఉంది పెద్దవ్వ అని అంటూ పెద్దవ్వకి తన బాధ చెప్పుకుంది. అప్పుడు ఆ పెద్దవ్వ, చూడమ్మా వాణి, మనిషికి బాహ్య అందం ముఖ్యం కాదు, మనసు అందంగా ఉండాలి. నీ మనసు ఎంతో అందమైనది. ఇదిగో, ఏడుపు ఆపి నేను ఇచ్చే ఈ నూనెని తీసుకొని రోజు వాడుకో. వాణి, ఈ సుగంధ తైలాన్ని తీసుకో. ఇది మూలికా పూలతో తయారు చేయబడింది. నీ జుట్టుకు పూసుకో. అలా పెద్దవ్వ ఇచ్చిన నూనెను వాణి ఇంటికి తెచ్చుకొని రోజు వాడడం ప్రారంభించింది. ఈ హెయిర్ ఆయిల్ నా బట్టతల మీద పనిచేస్తుందా? ప్రయత్నిస్తాను. అలా రోజులు గడుస్తున్న కొద్దీ వానికి ఎంతో అందమైన జుట్టు పెరిగింది. అందంగా మారిపోయిన వాణిని తన పొడవైన జుట్టును చూసి మీరా ఆశ్చర్యపడి అసూయపడింది. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని మీరా వాణి దగ్గరకు వెళ్ళి అక్కడ తను ఏదో సుగంధభరితమైన నూనె రాయడం గమనించింది. ఆ నూనె సీసాలను చూసిన మీరా వాణి గదిలో లేనప్పుడు చూసి ఎలాగైనా ఆ సీసాని దొంగలించాలని నిర్ణయించుకొని వెళ్ళింది. అన్ని హెయిర్ ఆయిల్స్ ఒకేలా కనిపిస్తున్నాయి. నేను ఏ బాటిల్ తీసుకోవాలి? మీరా అక్కడున్న సీసాలలో ఎక్స్పైర్ అయిన నూనె సీసాను తీసుకొని తన గదికి పరుగున వెళ్తుంది. మీరా అలా దొంగలించిన ఎక్స్పైర్డ్ నూనెను రోజు తన పొడవాటి జుట్టుకు రాయడం మొదలుపెట్టింది. అలా రోజులు గడిచిన తర్వాత మీరాకు ఉన్న అందమైన పొడవాటి జుట్టు మొత్తం రాలడం మొదలైంది. అది చూసిన మీరా ఇలా అనుకుంటుంది. నేను నా జుట్టుకు తప్పు హెయిర్ ఆయిల్ రాశానని అనుకుంటున్నాను. నేను నా జుట్టును కోల్పోయాను. అలా అనుకుంటూ ఎంతో బాధపడుతుంది. ఒకరోజు వాణి మీరాను చూసి ఇలా అడుగుతుంది. మీరా, నీ పొడవాటి జుట్టుకి ఏమైంది? ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? నన్ను క్షమించు వాణి, నీకు తెలియకుండా నీ గదికి వచ్చి ఒక నూనె సీసాను నేను దొంగలించాను. నాకు తెలియకుండానే ఒక పాడైన నూనెను నేను తీసుకెళ్లాను. అది రాయడం వల్ల నా జుట్టు మొత్తం ఊడిపోయింది. అప్పుడు వాణి మీరాతో ఇలా అంటుంది. చూడు మీరా, జరిగింది మర్చిపోయి నేను
ఇచ్చే ఈ నూనెను తీసుకెళ్ళి నువ్వు రోజు నీ తలకి రాసుకో. అప్పుడు తిరిగి నీ జుట్టు మళ్ళీ వస్తుంది. ఇదిగో. వాణి ఇచ్చిన నూనెను మీరా రోజు తన తలకి రాయడం ప్రారంభించింది. తాను చేసిన పనులు గుర్తు చేసుకొని రోజు బాధపడేది. ఇలా చాలా రోజులు గడిచాయి. రోజులు గడిచాక మీరాకి తన పొడవాటి జుట్టు తిరిగి మళ్ళీ వస్తుంది. ఈ రోజు నుంచి నా అందం, నా మంచితనానికి ఎప్పుడూ అడ్డు రాదు. వానిలా మంచి మనసున్న దాన్ని అవుతాను అని మీరా మనసులో అనుకుంది. చివరికి మీరా క్షమాపణ చెప్పి వాణికి కృతజ్ఞతలు తెలిపింది. వాణి కూడా మీరాను క్షమించింది. ఇప్పుడు వారు ఆత్మీయ స్నేహితులు. ఈ కథ యొక్క నీతి: బాహ్య అందం ముఖ్యము కాదు, అది శాశ్వతము కాదు. మనసులో ఉండే అంతర్గత అందమే ముఖ్యమైనది, అసలైనది, నిజమైనది.